టీమిండియా యువ స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రికార్డును దక్కించుకున్న తొలి తెలుగు మహిళా క్రికెటర్ గా నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ లిండ్సే స్మిత్ ను శ్రీచరణి అధిగమించింది. టాప్ ప్లేస్ ను కొల్లగొట్టింది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో యువ స్పిన్నర్ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 10 వికెట్లు దక్కించుకుంది. ర్యాంకుల్లో మెరుగైంది. 2025 జూన్లోనే శ్రీచరణి టీ20లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న శ్రీచరణి ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లున్నాయి. లిండ్సే స్మిత్ 2 స్థానాలు కోల్పోయి 3వ ర్యాంకుకు పడిపోయింది. లిండ్సే స్మిత్ ఖాతాలో 726 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2వ ర్యాంకులో ఉన్న చార్లీ డీన్ 733 రేటింగ్ పాయింట్లు సాధించింది. టాప్ 10 బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి దీప్తి శర్మ కూడా ఉంది. అయితే దీప్తి శర్మ 3 స్థానాలు కోల్పోయింది. 5వ ర్యాంక్ నుంచి 8వ ర్యాంకుకు పడిపోయింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి టాప్ 10 లో ముగ్గురున్నారు. స్మృతి మంధాన 5వ ర్యాంక్ లో నిలిచింది. షఫాలి వర్మ 1 ర్యాంకు మెరుగైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 1 స్థానం ఎగబాకింది. 10వ ర్యాంకుకు చేరుకుంది. జెమిమా రోడ్రిగ్స్ 14వ ర్యాంక్ లో సెటిల్ అయింది. ఆల్ రౌండర్ల జాబితాలో టాప్ 10 లో భారత్ నుంచి దీప్తి శర్మ మాత్రమే ఉంది. దీప్తి శర్మ 1 స్థానం కోల్పోయి 4వ స్థానంలో నిలిచింది. మరోవైపు భారత మహిళా జట్టు ప్లేయర్లు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో బిజీగా ఉన్నారు. సెమీస్ చేరాలంటే తర్వాతి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేనకు కీలకంగా మారాయి. ఇప్పటి వరకు భారత జట్టు 3 మ్యాచ్లు ఆడింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై, రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై గెలిచింది. మూడో మ్యాచ్ లో మాత్రం సౌత్ ఆఫ్రికా చేతిలో కంగుతింది. ఇంకా ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్ తో భారత జట్టు తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఒక్క మ్యాచ్ లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. అయితే టీమిండియాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ గెలిచిన స్ఫూర్తితో టీ20 వరల్డ్ కప్ లోనూ రవ్వాడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.